పంట వేసినోనికే పెట్టుబడి. అవును, బందర్ భూముల కింద ఇడిచిపెట్టిన దానికి నువ్వు సాయమైంది. అవును, ఆ జీవోలోనే లేదు. ఇప్పుడు నిజంగా అట్లా వేసినందుకు క్రిమినల్ కేసులు పెట్టి లందం తీసుకొని పోయి లోపల వేయచ్చు. అంతే కదా, మిస్యూజ్ చేసినట్టే కదా. మనకు ఒక సీజన్లో 1 చిల్లర ఎకరాలు పంట పండితే వానకాలంలో, ఎండాకాలం వచ్చేటప్పటికి 60 నుంచి 70 లక్షల ఎకరాలే పంట పండుతుంది. రెండు కలిస్తే వాళ్ళు ఇచ్చింది 3 కోట్ల ఎకరాలకు. 3 కోట్ల ఎకరాల లేఅవుట్లు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, వ్యవసాయం చేయని బంజరు భూములు ఉన్నాయి. వాస్తవంగా ఒక సీజన్లో 1,20,00,000, 1,30,00,000 ఉంటే ఒక సీజన్లో 60 నుంచి 70 లక్షలు. 2 కోట్ల ఎకరాలకే నిజంగా వ్యవసాయం జరుగుతుంది, భూములు డిజర్వింగ్. కానీ ఇప్పుడు నేను ఏదన్నా దీంట్లో అటు ఇటుగా అంటే వాళ్ళ సోషల్ మీడియాలో కట్ చేసి అతికిచ్చి ఇక రేవంత్ రెడ్డి కోతలు విధించిండా, రాధాకృష్ణ గారి దగ్గర చెప్పేసిండు, అయిపోయింది, ఇంకా మీ బతుకులు బస్ స్టాండ్ అయినా. ఇక పొద్దున్నే వాళ్ళిద్దరు కలిసి వాళ్ళిద్దరు కలిసి ఆయన అడుగుతాడు, ఈయన చెప్తాడు, వీళ్ళ సంగతి చూడాలని.